హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తంకర్ల పప్పు అనమాట. సో తంకర్లు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను అనమాట. సో వీలైతే చూడండి. సింపుల్ మామిడికాయలు దొరుకుతుంటాయి కదా మనకు మామూలుగా. సో వాటిని అయితే పైన ఉన్న తొక్క తీసేసి మామూలుగా కట్ చేసి ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 రోజులు ఎండలో పెట్టుకుంటే అవి మంచిగా ఎండుతవి. మామూలుగా మనకు వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో మామిడికాయలు దొరకవు కదా. సో అప్పుడు మనము వాటితో అయితే పప్పు చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇవే తంకర్లు అన్నమాట. ఇవి తంకర్లు. సో నేనైతే ఇక్కడ ఒక 10 వరకు అయితే వేసుకున్నాను అనమాట. సో మామూలుగా మనం టమాటా పప్పులో ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసి తంకర్లు కూడా వేసేసుకొని సో మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం పప్పు గుత్తితో అయితే మంచిగా ఇలా మెదిపేసుకోవాలి. సో మంచిగా ఇలా రుబ్బేసుకుంటే మంచిగా పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో దీనికి కొంచెం మంచిగా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని సో మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసుకొని సో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే మామిడికాయ తంకర్ల పప్పు. చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.